ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి ఖర్చు వేశాను సార్, ఇది నా సీటు. చీఫా, ఏది మీ బోర్డింగ్ పాస్ ఓసారి చూపిండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండే, ఇది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు. ఏదైతే ఉంది సార్, ఇది బస్సేగా. అయినా ఎన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు? ఆ సీట్లో కూర్చోండి సార్, ఆ సీట్లో కూర్చోండి. ఎందుకండి ఇరుకిరుగ్గా కూర్చోటం? Excuse me. హ్యాపీ బర్త్డే టు యూ. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seatbelts. Sir, please fasten your seatbelt. సార్, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టుకుని వచ్చాను. Cabin crew, please return to your seats for takeoff. Thank you. సార్ చూసారా, మనుషులు చివరిలా కనిపిస్తున్నారు. అవి చేవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. నీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. Ladies and gentlemen, Captain switched the seatbelt sign on. Please return back మీరు to the seats and మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్, నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్, ట్విన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారా? నా అభయ్ దేనికి భయపడ్డు. ఓ, ఏమైంది సార్, వణుకుతుంది? అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయింది. ఊరుకోండి సార్, మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్? మరి అదే ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా, అవును. ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ ను గుచ్చిందంట, టైర్ పంచర్ అయింది. ఓహో, మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్, మనకేం పర్లేదు. మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది, ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. Cabin crew, please return to your seats for landing. Thank you. Ladies and gentlemen, within a few minutes we'll be landing at Kuala Lumpur's International Airport. Outside temperature is 30 degrees and the local time here is 30 minutes past 10. Thank you very much for choosing our దేవుడా airline. దేవుడా 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 దేవుడా. కమానను, ఎవరికి భయపడని అభయ్. Sorry, auntie. Uncle కొత్త ఏమనుకోవద్దని మెర్సిడీస్ చెప్పండి, తీసుకున్నాను. please. ఫ్యాంటాస్టిక్. ఏం వరీ తక్కువ, ఓకే? ఇదేమైనా న్యాయంగా ఉందా? నీ తమ్ముడు ఇండియా నుంచి వచ్చి నీ కోసం వెతుకుతుంటే దొన్నలా జొన్నలు తింటున్నావు. నేనే సార్ తమ్ముణ్ణి. అబ్బాయి, నేను ఎవరికి భయపడను. మా అన్నయ్య ఇంకా కనపడలేదు. ఈలోపు బాగా ఆకలేసి జొన్నలు తింటున్నాను సార్. అరే రే సారీ. లేడీస్ తో షాపింగ్ వచ్చారండి సార్, టైం వేస్ట్. సెక్రటరీకి మంచి గిఫ్ట్ ఇద్దామని. ఫ్యాంటాస్టిక్. ఏం బాస్ అండి మీరు, ఇండియాలో ఎవ్వరు ఇలా ఉండరు. ఒక కోక్ కొనివ్వలేదు కానీ గిఫ్ట్ కొనిస్తారట. అను, వెళ్ళి షాపింగ్ చేయి. సార్, నాకు తీసుకో 7,500 రింగెట్స్, అంటే మన డబ్బులో 1,00,000. నచ్చింది కొనుక్కో. సార్, షాపింగ్ చేయమని ఇచ్చారా, షాప్ కొనుక్కోమని ఇచ్చారా? నువ్వు వెళ్ళను. అను, నేను కోక్ తాగే లోపల వచ్చేయాలి. 10 minutes టైం ఇస్తాను. టైం అన్నా మిగలొచ్చు కానీ డబ్బులు మిగలకూడదు. నువ్వు వెళ్ళు. కొంచెం మెల్లగా తాగండి సార్, ఆడపిల్ల. ఐ విల్ హెల్ప్ హర్.
సారీ సార్, చాలా కొనేద్దామని కన్ఫ్యూజ్ అయ్యి ఏమీ కొనలేకపోయాను. 10 నిమిషాల్లో ₹1,00,000 ఖర్చు పెట్టలేకపోయావు. వేస్ట్ అను. భలే సాడిస్ట్ బాస్ సార్ మీరు. గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి. వెరీ 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 డిఫికల్ట్. ఏంటి వెరీ 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 డిఫికల్ట్? 10 నిమిషాలు టైం ఇచ్చినా గిఫ్ట్ కొనలేదు. 1 minute లో 2 lakhs గిఫ్ట్ కొన్నాను. రియల్లీ? పట్టుకో. అను బాగుందా? థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. సార్ నాకు తెలియక అడుగుతాను, మీరు గిఫ్ట్ కొనుక్కోమని అమ్మాయి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ కొనేసారేంటి సార్? నా 6 అని చెప్పింది అను కొనుక్కోలేదని. మీ 6th సెన్స్ అంత కరెక్ట్ గా చెప్తుందా సార్? సార్ మీ 6th సెన్స్ అడిగి మా బ్రదర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తారా సార్? చెప్తా. మీ అన్నయ్య ఫోటో పంపించాడు గానీ అడ్రస్ ఇవ్వలేదు. అవును సార్. మలేషియా రమ్మన్నాడు గానీ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అవును సార్. ఏదో తేడా కనిపిట్లా? అనిపిస్తుంది సార్. మీ అన్నయ్య కన్నయ్య లాగా ఉన్నాడు. కన్నయ్య అంటే ఏంటి సార్? అంటే కన్నాలేసేవాడు. వాడి వల్ల ఆస్తి రావడం కాదు, అవస్థలు వస్తాయి. నా 6th సెన్స్ చెప్తోంది నిన్ను దేవుడే కాపాడాలి. వెయిట్. ఏంటి సార్ చూసి కూడా చూడనట్టు వచ్చేసారు? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా, అందుకనే చూసి చూడనట్టు వచ్చేసా. భలే జోకులేస్తారు సార్ మీరు. సార్ మీ 6th సెన్స్ చెప్పినట్టు మా అన్నయ్య పెద్ద దొంగ సార్. డబ్బులన్నీ వాడు దోచుకుపోయాడు. దెబ్బలకు నాకు వాచిపోయింది. ఆ బాధలన్నీ మర్చిపోవడం కోసమే మందు కొట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నేను అడిగానా? లేదు. పోనీ నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలీదు. పిచ్చోడ్లాగా ఉన్నావా? పబ్బుకి ఎందుకు వస్తారు? మందు కొట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్. ఓకే, వన్ జింతా పెడతాను చుట్టూ. థ్యాంక్ యూ. అదేంటి సార్ మందు కొట్టడానికి వచ్చానన్నారు కదా, ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారండి? నేను మందు కొట్టను, మనుషుల్ని కొడతా. ఓ థ్యాంక్ యూ. మీరు ఆ డ్రింక్ తాగొద్దు, తాగలేరు. అబ్బాయి దేనికి భయపడ్డు? ఓకే. జస్ట్ మినిట్. నో థ్యాంక్ యూ. చెప్తే వినాలి. వినేలా చెప్పాలి కూడా. వెళ్ళా మూల కూర్చో. వినేలా చెప్పమంటే వినపట్టం మానేసేలా చెప్పారేంటి? ఏ మూల సార్? ఏ? హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అవును, ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి. చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా. ఆఫీస్ విషయాలైతే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలైతే అసలు చెప్పొద్దు. ఎందుకు టెన్షన్? అర్థమైంది. బాస్ ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే ఓ పెగ్గాయి చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమాన్ హ్యావ్ ఇట్. కమాన్. కొనకొద్దు, ఏసై. అది అది శబాష్. ఇప్పుడు అలాగే ఉంటుంది, సర్దుకో. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు.
ఇప్పుడు వెళ్ళి చెప్పు, ఏం చెప్పను? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా, నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంతే. ఏం మర్చిపోయాను? ఐ లవ్ నేను చెప్పను, మా ఆయనే చెప్తాడు. వెళ్ళు. వెళ్ళమ్మా.